డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏ క్షణాన ఈ మావిగన్ పేరు ఎత్తుకున్నాడో కానీ ఆ రోజు నుంచి ఆయనకు అనేక అవాంతరాలు, కొత్త తలనొప్పులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ మావిగన్ అనేది అమరావతికి చట్టబద్ధత కలుగుతున్న సమయంలో దాన్ని అడ్డం పెట్టడం కోసం ప్రజల్లో ఈయన వేరే ఒక దృష్టిని మరల్చటం కోసం చేసిన ఈ ప్రతిపాదన, అసలు దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా ఉన్న చాలామంది నాయకులు కావచ్చు, ఆ పార్టీని సమర్థించే అనలిస్టులు, లేదు వాళ్ళకి ఉపయోగపడే జర్నలిస్టులు అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అసలు మావిగన్ అనే దాన్ని ఈ రోజున ఒక తేనె తుట్ట కదిల్చినట్టే జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీని సర్వనాశనం చేసుకుంటానికి ఈ పేరు తలపెట్టినట్టుగా కనపడుతుంది అని వాళ్ళు అభివర్ణిస్తుంటే, ఇప్పుడు కొత్తగా ఈ మావిగన్ని ఏదో ఒక రకంగా ప్రచారం చేయటం కోసం సాక్షి మీడియాలో అయితే అసలు ప్రజల్లోంచి విపరీతమైన ఆదరణ వచ్చేస్తుంది. మావిగన్ అసలు అమరావతిని టోటల్గా తీసేసేసి 2,00,000 కోట్ల ఖర్చు పెట్టాల్సిన అమరావతి బదులుగా జస్ట్ 10,000 కోట్లు ఖర్చు పెడితే తయారైపోయి ఈ మావిగన్ని పెట్టరెందుకని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ప్రజలందరూ కలిసని. అందులో వాళ్ళకి వచ్చిన ఊకదంపుడు ఉపన్యాసాలన్నీ రాసుకుంటూ వాళ్ళు దినవారాలు గడుపుకున్నట్టుగా ఉంది. కాకపోతే ఈ మావిగన్ అనే దీని మీద చాలామంది ఈ రోజుల్లో టీవీల్లో వచ్చి మాట్లాడుతున్నారు కావచ్చు, లేదు వీడియోలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, వీటికి జగన్మోహన్ రెడ్డి తలకాయ నొప్పి తీసుకొచ్చే పనులన్నింటినీ చేసి పెడతా ఉన్నారు. మొన్ననే ఒక టీవీలో మాట్లాడుతూ అమరావతిలో అసలు ఏం పనులు జరగటం లేదు, నేను కావాలంటే నేను అక్కడికి వస్తాను, అక్కడికి ఎవరు రానియకుండా ఆంక్షలు పెడతా ఉన్నారు, మీరు తలుచుకుండి మీరు గనక ఓకే అంటే నేను అక్కడికి వస్తాను, మీకు చూపిస్తాను అని ఒక సవాల్ విసిరింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధి. అలాగనే టీడీపీ ప్రతినిధి కూడా ఉంటారు కాబట్టి ఆయన కూడా మీరు రండి అని ఒక టైం ఫిక్స్ చేసుకున్నారు. ఆ టయానికి ఆవిడ రాలేదు. ఆయన అక్కడనే 3-4 గంటల పాటు వెయిట్ చేసి కొన్ని వీడియోలను తీసి ఈ రోజున సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. ఇదిగో గ్రాఫిక్స్ అని చెప్పిన అమరావతిలో మీరు అనుకున్న ఈ సిఆర్డిఏ, మీరు ఏదో కొత్తగా ఇప్పుడు మావిగన్ అని చెబుతున్నారు చూడండి, ఆ ప్రాంతం మొత్తం ఈ సిఆర్డిఏ పరిధిలోనే ఉంటుంది అనే దాన్ని ఒకదాన్ని, లేకపోతే గ్రాఫిక్స్ అని చెబుతున్నారు కదా ఈ బిల్డింగులు, మేము గతంలోనే ఒక సవాల్ ఇసిరాం, ఇప్పటికీ కూడా మీరు కావాలనుకుంటే ఆ సవాల్ స్వీకరించండి, మీరు దీని మీదకి ఎక్కి దూకండి, దూకితే కాళ్ళు చేతులు ఇరిగాయి అనుకోండి, ఇది గ్రాఫిక్స్ కాదు, అలా విరగకపోతే ఇవి గ్రాఫిక్స్ అనుకుందాం అని అంటే దాన్ని ఏ రోజున స్వీకరించలేదు. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఎదురవుతున్నది ఏమిటాయా అంటే, అసలు ఇది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అతలాకుతలం చేసేసేదే. మీరు ప్రతిపాదన చేసిన ఈ మావిగన్ చంద్రబాబు నాయుడు ఒప్పుకోవటం లేదు కాబట్టి, ప్రజలు ఒప్పుకుంటున్నారని మీరు చెబుతున్నారు కాబట్టి, రిఫరెండం కింద మీరు 11 మంది రాజీనామాలు చేసేసి మళ్ళీ అక్కడ బై ఎలక్షన్ తీసుకొస్తే గనుక ఆ 11 సీట్లు మీరు సంపాదిస్తే, లేదు అందులో మెజారిటీగా 10 సీట్లన్నా కనీసం 9 అన్నా సంపాదిస్తే ప్రజలు ఒప్పుకున్నారు అని అనుకోవచ్చు. కాబట్టి మీరు రాజీనామా చేస్తారా అని ఇప్పుడు కొత్తగా రిఫరెండం అనే ఒక సవాలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతుంది. గతంలో కూడా ఈ అమరావతి తలపెట్టినాడు రఘురామకృష్ణరాజు ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాడు కూడా ఇలాంటి సవాలు ఒకటి వచ్చింది. ఆ రోజున వైసీపీ కార్యకర్తలు, నాయకులందరూ రఘురామకృష్ణరాజుని తిట్టిపోస్తా, నువ్వు అర్జెంటుగా ఆ సీటుని వైసీపీలో గెలిచావు కాబట్టి నువ్వు రాజీనామా చేసేయంటే ఆయన కూడా ఒక సవాల్ ఇసిరాడు. అమరావతికి రిఫరెండంగా అమరావతి ఇక్కడ ఉండాలి అని చెప్పి నేను తలపడతాను, కాదు అవసరం లేదు మేము అనుకున్న 3 రాజధానులే అని మీరు తలపడతాను అంటే నేను వెంటనే రాజీనామా చేస్తా, ఇక్కడ కనుక నేను గెలిస్తే అమరావతిని మీరు ఒప్పుకొని తీరాలి, మీరు 3 రాజధానుల ప్రతిపాదన ఆ రోజుకి ఇంకా విత్డ్రా చేసుకోవాలి బిల్లుని, మీరు దాన్ని విత్డ్రా చేసేసుకొని అమరావతి కట్టడాలు ప్రారంభించాలని ఆయన కూడా ఒక సవాల్ ఇసిరాడు. కాకపోతే దాన్ని ఏం పట్టించుకోరు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు అనుకున్న ఆ మోస పద్ధతి ఏదైతే ఉంటుందో ఆ మోస పద్ధతిలోనే ఫీడింగ్ అంతా కింద వాళ్ళకి ఇస్తారు కాబట్టి, ఇక ఆయన తర్వాత విగ్గురాజు, పెగ్గురాజు అని అనేక రకాలుగా దూషించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక అవన్నీ పక్కకు పోయినాయి.
మరి 11 సీట్లకే పరిమితం అయిపోయి వైసీపీ మరి చాలా కుదేలు పరిస్థితిలో ఉంది. కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఏదో ఒకటి అడ్డం దొరికితే మనం అసెంబ్లీకి వెళ్లకుండా ఎగ్గొట్టొచ్చని జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే వస్తానని ఆయన కోర్టుల చుట్టూతా తిరుగుతూ కోర్టులకు వెళ్తున్నాడు, కానీ అసెంబ్లీకి మాత్రం రావడం లేదు. ఇక దాంతో మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా, అందులో చాలామంది కొత్తగా గెలిచిన వాళ్ళు ఉన్నారు, అసెంబ్లీకి వెళ్ళాలి, మేము కూడా కొన్ని ప్రశ్నలు వేయాలి, అధ్యక్ష అని మేము కూడా అనాలి. అదేదో సినిమాలో ఇది చాలా ఫేమస్ అయింది కాబట్టి దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అసెంబ్లీలో మాట్లాడాలనే కోరిక వాళ్ళకు కూడా ఉన్నా అది జగన్మోహన్ రెడ్డి తీరనీయకుండా చేశాడు. ఇక దీంతో పాటుగా మరి కంటిన్యూస్గా కొంత సమయం పాటు అసెంబ్లీకి సమావేశాలకి హాజరు కాకపోతే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవుతారు అని అప్పట్లో స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్గా ఉన్న ఇప్పుడు రఘురామకృష్ణరాజు కావచ్చు, వాళ్ళు కూడా మీడియాలో తెగ్గోలు చేస్తే భయపడి చాటుగా వచ్చి ఎమ్మెల్యేలు సంతకం పెట్టి గిఫ్ట్లు అయ్యన్నా ఉంటే అవి కూడా తీసుకెళ్ళి వాళ్ళ పదవులు కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి నిన్నటికి నిన్న ఈ మావిగన్ మీద కొత్త పలుకులో రాధాకృష్ణ రాసిన దాని మీద కూడా విచిత్రంగా ఆయన ఆ ఆఫీసుల ముందు, ఆంధ్రజ్యోతి పత్రికా ఆఫీసుల ముందు కావచ్చు, టీవీ ఆఫీసుల ముందు కావచ్చు, గోల్ చేయడానికి కూడా వెళ్ళి చాలా అబాసుపాలైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ విషయం దాదాపుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దాకా వెళ్ళింది. దీంతో పాటుగా ఇప్పుడు మావిగన్ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడో దానికి రిఫరెండంగా రాజీనామా చేయాల్సి వస్తే, జగన్మోహన్ రెడ్డి అంటే ఏడుగుడి పులివెందుల్లో గెలుస్తాడు, ఏదో ఆయన పరువు ఆయన కాపాడుకోగలుగుతాడు, కానీ మిగతా 10 ఎమ్మెల్యేలు ఎలా గెలవటం అనే ఒక పెద్ద బండరాయి వాళ్ళ గుండెల్లో పడిపోయింది. నిజంగా రాజీనామా చేయాల్సి వస్తే చేస్తారా అంటే ఒక్కళ్ళు కూడా చేసేటట్టు లేరు. చెయ్యకపోగా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ చీలిపోయేటట్టుగా కూడా కనపడుతుంది. ఈ 10 మంది కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలోనే, మిగతా ఎవరి దాంట్లోనో లేకపోతే ఆయన కూడా రాకపోతే మిగతా వాళ్ళు అందరూ కలిసి సపరేట్గా ఒక చీలిక వర్గం లాగా ఏర్పడే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని గతంలో వచ్చిన కొన్ని ఈ వార్తల మూలంగా చూసుకుని అరెస్ట్ చేస్తే కనుక మీరందరూ రాజీనామా చేయాలంటే ఒక్కళ్ళు కూడా ఒప్పుకోలేదు ఆ రోజున. అలాంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఎంత కష్టపడాల్సి వచ్చింది గెలవటానికి, అంటే ఎంత కష్టం అనేది కనపడతానే ఉంటుంది వాళ్ళకి. కాకపోతే అధికారం లేని సమయంలో అంత కష్టపడి గెలిచినా ఏం ఉపయోగం లేదు. కాకపోతే ఎమ్మెల్యే పదవి ఒకటి ఉంటుంది, దానికి తగ్గట్టుగా మర్యాదలు ఇవి ఉంటాయి. అది కూడా లేకుండా చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా ఈ ప్రతిపాదన తెచ్చాడా మన నెత్తిన ఓ పిడుగు వేయటానికి అని వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారట. దీంతో పాటుగా ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో ఉన్న చాలామంది వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డితోటి తగాదా పెట్టుకుని బూతులు తిడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో అపాయింట్మెంట్ ఇప్పిస్తా, మేము మాట్లాడి ఈ మావిగన్ ప్రతిపాదన వెనక్కి తీసుకునేటట్టు చేస్తాం అని చెబుతుంటే జగన్ మాత్రం అదే పోకడ. ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఏం చేసినా, ఎవరెన్ని సవాళ్ళు ఇచ్చినా అది ఆయన కంటికి కనపట్టలేదు అన్నట్టుగా చాటుగా పక్కకి తలకాయ తిప్పుకొని మళ్ళీ ఇదే ప్రచారాన్ని సోషల్ మీడియాలో కంటిన్యూ చేస్తూ ఉంటాడు తప్ప సవాలు ఎదుర్కొనే దమ్ము అయితే జగన్మోహన్ రెడ్డికి కనపడుతున్నట్టుగా ఏం లేదు ఇక్కడ. ఇదే ఈరోజు కుండబద్దలు.